కేశినేని నాని వ్యాఖ్యలు చాలా బాధ్యతారాహిత్యం, దుర్మార్గం, అవకాశవాద రాజకీయాలకి, దిగజారుడు రాజకీయాలకి ప్రతీక. 2 సార్లు బీఫామ్ ఇచ్చి నిన్ను విజయవాడ పార్లమెంటు లోక్సభ సభ్యుడిగా చేస్తే చంద్రబాబు నాయుడు గారి బంగారం, లోకేష్ బాబు బంగారం. ఈరోజు సీటు రాదనే అభద్రతా భావంతో పార్టీ మార్చి ఒక అవినీతిపరుడు ల్యాండు, శాండు, వైను, మైను, సెంటు పట్టాలో 2,55,000 కోట్ల దోపిడీ చేసిన ఒక అవినీతిపరుడు పక్కన చేరి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావా? లోకేష్ బాబు గారిని విమర్శిస్తావా? ఒక బీఫామ్ కోసం ఇంత దిగజారాలా? ఒక ఎమ్మెల్యే ఉద్యోగం కోసం, ఒక ఎంపీ ఉద్యోగం కోసం ఇంత దిగజారాలా కేశినేని నాని? పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను ఆదరించి నీకు అవకాశం ఇస్తే ఇంత దిగజారుడు రాజకీయాలా? 5 ఏళ్ల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవాడ నగర అభివృద్ధి బ్రహ్మాండంగా పరిగెత్తింది. ఆ రోజు మేయర్గా కోనేరు శ్రీధర్ గారు, శాసనసభ్యులుగా మాజీ పార్లమెంటు సభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమామహేశ్వరరావు గారు, అట్లాగే వన్ టౌన్లో జలీల్ ఖాన్ గారు, ఇట్లా కృష్ణా జిల్లాలో అందరం కూడా కలిసి విజయవాడ నగరాభివృద్ధి కావచ్చు, కృష్ణా జిల్లా అభివృద్ధి కావచ్చు, కొల్లు రవీంద్ర గారు మంత్రిగా, కొనకళ్ళ నారాయణ గారు పార్లమెంటు సభ్యుడిగా అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున విజయవాడ నగరమే కాదు, కృష్ణా జిల్లా కాదు, అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తే నీ ఎంపీ టికెట్ కోసం 100 కోట్ల అభివృద్ధి జరగలేదని దిగజారిపోయి మాట్లాడతావా? ఇంత దిగజారాలా అని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇంత దిగజారాలా? 8 సెప్టెంబర్ 2023 దేశంలో నిజాయితీ ఉన్న కొద్దిమంది నేతల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒకరని ఎంపీ కేశినేని నాని అన్నారు. సెప్టెంబర్ 23కి 2024 జనవరికి ఏమైందని నేను అడుగుతా ఉన్నా కేశినేని నానిని. ఇవాళ ఎంత దిగజారాలా అని అడుగుతున్నా. నువ్వు ఆ రోజు ట్రాన్స్పోర్ట్ అధికారులతో విజయవాడలో గొడవ జరిగినప్పుడు నీ బళ్ళు సీజ్ అయ్యి నీ వ్యాపారంలో నష్టం ఉండి మీకున్న ఇబ్బందుల్లో మీరు వ్యాపారాన్ని వదులుకుంటే దాన్ని నాయకుడికి తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తారా? 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దేవాలయానికి వచ్చినప్పుడు గర్భగుడిలో కావచ్చు, ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు మీ అహంకారానికి, మీరు మాట్లాడిన భాషకి ఆ తల్లి కనకదుర్గమ్మే ఈరోజు మీ పతనానికి దారి చూపించింది. ఒక అవినీతి పరుడు పంచన చేరి తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఇవాళ యువగళం పాదయాత్రలో 3132 కిలోమీటర్లు పెద్ద ఎత్తున 226 రోజులు యువగళం పాదయాత్రతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఒక చైతన్యాన్ని యువతలో తీసుకురావడమే కాకుండా తాడేపల్లి కొంపకి ప్యాలెస్కి వాళ్ళ వెన్నులో వణుకు ప్రారంభమైందంటే యువగళం పాదయాత్రను గుర్తుపెట్టుకోమని జగన్ రెడ్డికి, కేశినేని నానికి తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రం మొత్తం యువగళం ప్రజాగళమై ప్రభంజనమై పెద్ద ఎత్తున యువతని చైతన్యపరిచింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రా కదలరా అనే పిలుపుకి యువత కేరింతలు కొడతా ఉందంటే దానికి కారణం యువగళం ఒక ప్రజాగళమై పెద్ద ఎత్తున ప్రభంజనమై పోలీస్ కేసులు, రాళ్లదాళ్లు, దగ్గర 53 మంది యువగళం కార్యకర్తల్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి కేసుల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచకం చేసినా నిర్భయంగా పాదయాత్ర ముందుకెళ్లి 3132 కిలోమీటర్లు పూర్తి చేసి ఇవాళ యువతలో చైతన్యం తీసుకొచ్చాడు లోకేష్ బాబు. విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఆ కంచుకోటలో 2 సార్లు గెలిచి నువ్వు నీ అహంకారంతో ఇవాళ ఆఫ్టర్ ఆల్ అని ఓడిపోయిన మమ్మల్ని నీ అహంకారంతో, మదంతో నువ్వు మాట్లాడచ్చు, తిట్టచ్చు. ఎక్కడా దీనికేం మేము ఎరవట్లా, కానీ నీ అహంకారాన్ని ప్రజలు చూస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నానని వైసీపీ గొండాలు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వస్తే కేశినేని భవన్ నుంచి కదిలేవా? వైసీపీ నాయకులు గొండాలు మంగళగిరి పార్టీ కార్యాలయం మీద దాడికి వస్తే నోరు తెరిచావా? మాట్లాడావా? ఒంగోలులో మహానాడికి లక్షల మంది కార్యకర్తలు తరలిస్తే ఢిల్లీ వెళ్ళి కూర్చున్నావు. రాజమండ్రిలో మహానాడు జరిగితే లక్షల మంది కార్యకర్తలు వస్తే ఢిల్లీ వెళ్ళి కూర్చున్నావు.
ఇవాళ నువ్వు అనుభవిస్తున్న ప్రోటోకాలు, ఇవాళ నువ్వు అనుభవిస్తున్న భోగాలన్నీ కూడా పార్టీ కార్యకర్తల నాయకుల స్వేదం. గుర్తుపెట్టుకో. నేను 4 సార్లు గెలిచిన, ఒకసారి 5 ఏళ్ళు మంత్రి అయినా, అది కార్యకర్తలు నాయకులు కష్టం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బీఫామ్ చర్మం ఒలిసి చెప్పులు కుట్టినా తెలుగుదేశం పార్టీకి మన రుణం తీరదు. ఎంతోమంది, ఎన్నో లక్షల మంది ఎమ్మెల్యేలు అవ్వాలనో, ఎంపీలు అవ్వాలనో, ప్రజాప్రతినిధులు అవ్వాలనో ఎంతోమంది నాయకులు కోరుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నాకు 5 సార్లు అవకాశం ఇచ్చారు, నీకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. గెలిచిన మతంతో, అహంకారంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడతావా? లోకేష్ బాబు గారి గురించి మాట్లాడతావా? సిగ్గుపడాలి నువ్వు. మంగళగిరిలో ఛాలెంజ్ తీసుకున్నాడు ఆయన. ఎప్పుడూ గెలవని మంగళగిరిలో గెలవాలి అనే పట్టుదలతో అక్కడెళ్ళి దెబ్బతిన్నా కూడా బెబ్బుల్లాగా తిరిగి ఆ మంగళగిరి నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తయారు చేశారు. ఇవాళ అక్కడ కరకట్ట కమల్ హాసన్, లోకేష్ బాబు చేస్తా ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకి, కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి చేస్తా ఉన్న సంక్షేమ కార్యక్రమాలు చూసి తోకముడిసే కరకట్ట కమల్ హాసనే పార్టీకి రాజీనామా చేసి జెండా ఎత్తి వేరే పార్టీకి వెళ్ళిపోయే పరిస్థితి కల్పించాడు అక్కడ. దట్ ఈస్ నాయకత్వం అంటే. 2 సార్లు నీకు అధినాయకుడు టికెట్ ఇస్తే 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలతో లాలూచీపడి నందిగామ ఎమ్మెల్యే నిజాయితీ పరుడా? వసూల్ బ్రదర్స్ నీ కళ్ళకి నిజాయితీ పరులుగా కనపడుతున్నారా? జగ్గేపేటలో మాట్లాడావు, అవినీతి గురించి మాట్లాడావు. నందిగామలో వసూల్ బ్రదర్స్ అవినీతి మాట్లాడావు. 1000 కోట్లు దోపిడీ చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణరాజు ప్రసాద్తో ఆర్థిక వ్యవహారాలు, ఫైనాన్స్ వ్యవహారాలు, లాలూచీ వ్యవహారాలు, ఒకళ్ళ చేతి మీద ఒకళ్ళు వేసి రిబ్బన్ కటింగ్లు చేస్తారు. ఎన్నికల ముందే లాలూచీ పడతారు. నువ్వా మా నాయకుడి గురించి మాట్లాడేది? నువ్వా మా లోకేష్ బాబు గురించి మాట్లాడేది? 1 టౌన్లో కొబ్బరి చెప్పుల మంత్రి అవినీతి పరుడు అన్నావు. ఆ అవినీతి పరుడు కారు తోలుతా ఉంటే ఇవాళ తాడేపల్లి కొంపకెళ్ళి చిలక పలుకులు పలుకుతావా? ఆత్మగౌరవం లేదా?